హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను అయితే కూల్చుతా ఉంది. కూల్చినప్పుడు అందరూ ప్రధానంగా ప్రభుత్వాన్ని వేసిన ప్రశ్న ఏంటంటే, మీరు కూల్చుతున్నారు బాగానే ఉంది, అక్రమ కట్టడాలు కూల్చుతున్నారు బాగానే ఉంది, మరి ఈ అక్రమ కట్టడాలు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ఒక ప్రధాన ప్రశ్న అప్పట్లో హైడ్రా మీద వచ్చిందనమాట. ఏంటంటే, మీరు కూల్చుతున్నారు సరే, మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు ఏం చేస్తారు, ఈ అంతటి కారణం వాళ్ళే కదా, అవినీతి డబ్బులు తీసుకొని మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మరి వాళ్ళు ఏం చేయరా అని చెప్పేసి అప్పుడు అధికారుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే రావడం జరిగింది. హైడ్రా మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే రావడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఇలాంటి అవినీతి అధికారుల మీద ఏసీబీ నిఘా పెట్టింది అనమాట. రాష్ట్ర ఏసీబీ, తెలంగాణ ఏసీబీ నిఘా పెట్టింది. అందులో భాగంగానే ఒక అవినీతి అనకొండను పట్టారనమాట. ఈయన పేరు నికేష్ అంట. దాదాపు 150 కోట్ల అక్రమ కట్టడాలు, అంటే ఈయన ఒక హైదరాబాద్ శివార్లలో ఏఈగా పనిచేస్తారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తారు. ఇలాంటి ఏఈనే దాదాపు 150 కోట్ల డబ్బులు సంపాదించిందంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. ప్రభుత్వం ముందు అక్రమ కట్టడాలు కూల్చే కన్నా ఈ యొక్క అధికారుల పనులు పట్టాలి. ఎందుకంటే 150 కోట్లు ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చివేస్తుంటే ఎంతో డబ్బు, వాళ్ళ జీవితంలోనే ఒక సొంత ఇంటి డ్రీము ఈఎంఐలు కట్టి లోన్ తీసుకొచ్చి దాదాపు ₹1,00,00,000 కానీ 50 లక్షలు కానీ అట్లా ఈఎంఐలు కట్టి ఆ ఇల్లును కొనుక్కున్న ఇళ్ళనే ఒకేసారి హైడ్రా వచ్చి అక్రమ కట్టడం కూల్చేస్తే అది ఎంతవరకు న్యాయం? అలాంటి సందర్భంలో ఈ యొక్క అక్రమ కట్టడాలను ఇచ్చిన వాళ్ళ మీద పర్మిషన్, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏసీబీ ఇప్పుడు వీళ్ళని పట్టుకుంది, ఓకే, ఏం చేస్తారంటే ఒక 6 నెలలు సస్పెండ్ చేస్తారు. 6 నెలలు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన సర్వీస్లోకి వస్తారు అనమాట. అప్పటి వరకు ఆయన హాలిడేస్ 150 కోట్లు ఉంది కదా, ఆ 150 కోట్లతో హాలిడే ట్రిప్ అనేది ఆయన ఎంజాయ్ చేస్తారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు ఈ యొక్క అక్రమ కట్టడాలు పర్మిషన్ ఇచ్చే అధికారుల మీద చర్యలు తీవ్ర స్థాయిలో తీసుకోవాలన్నమాట. తీసుకొని వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేయాలి. వాళ్ళకి మినిమం ఒక 7 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ శిక్ష పడేసి డైరెక్ట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలన్నమాట. ఇట్లా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే ఇలాంటి వాళ్ళు ఇంకోసారి డబ్బులు తీసుకోవాలంటే భయపడతారు. అంటే ఒక సాధారణ ఉద్యోగి తన జీవిత కాలంలో మొత్తం సంపాదించిన ఒక గవర్నమెంట్ ఉద్యోగి నెలకి ₹1,00,000 అన్ని అలవెన్స్లో కలిపి ₹1,00,000 వస్తుంది అనుకున్నాం. అలాంటి సందర్భంలో కూడా ఆయన కుటుంబ ఖర్చులు అన్ని పోగా కూడా ఆయనకి మిగిలేదంతా అంటే మేము ఆయన జీవితకాలంలో ₹1,00,00,000 అయితే సంపాదించగలుగుతారు. అలాంటిది ఒక అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యి ఉండి ఈయనంతా మినిమం అయితే ఎంత ఏజ్ ఉంటుంది, ఒక 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం. 40 yearsలోనే దాదాపు 150 కోట్లు సంపాదించిందంటే ఇంకా ఆయన జీవితకాలం మొత్తం, అంటే ఆయన సర్వీస్ 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకొక 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. అంటే ఈ 150 కోట్లకి ఇంకో 150 కోట్లు అంటే 300 కోట్లు. అంటే ఒక సాధారణ అధికారి తన పరిపాలనలో 300 కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతుందంటే మరి ప్రభుత్వాలు ఎక్కడ నిద్రపోతున్నాయి, ఏసీబీలు ఎక్కడ నిద్రపోతున్నాయి, మరి ప్రభుత్వాలు వీళ్ళ మీద చర్యలు తీసుకోవా? వీళ్ళ వల్ల సాధారణ ఏమీ తెలియని ప్రజలు బఫర్ జోన్లో ఇల్లు కొనుక్కొని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నట్లు? ఏదేమైనా కానీ ఇలాంటి అధికారులని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. అలాగే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే ఇంకోసారి అవినీతులు కూడా ఎక్కువ అవినీతి జరిగే డిపార్ట్మెంట్లు ఏమంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు, ఎక్కడైతే కాంట్రాక్ట్లు ఇంజనీర్లు కుమ్మకి అవుతారో అక్కడ బాగా అవినీతి జరిగితే, ఇంకొక చోట ఎక్కడంటే రెవెన్యూలో కూడా అవినీతి జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగినా కానీ వాళ్ళు ఈ స్థాయిలో 100 కోట్లు కూడబెట్టే అంత స్థాయిలో ఉండదు, కానీ లక్షల్లో ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల మీద ప్రత్యేక నిఘాలు పెట్టాలి కూడా. ఎందుకంటే ఈ స్థాయిలో అవినీతి సంపాదిస్తే ఇంకా ప్రజలకు ఎఫిషియన్సీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఇలాంటి అన్ని అందించడం అనేది ఇంకా కలగైన మిగిలిపోతుంది. చూసారు కదా, ఆ ఎన్ఓసీలు ఇవ్వడం వల్ల ఈరోజు హైడ్రా కూల్చివేత వల్ల ఎంతమంది ఇన్ని విధాలుగా సఫర్ అవుతున్నారు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియదు. ఓకే.